హింసకు కర్మాగారాలైన ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తున్న దేశాలపై సత్వరమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు భారత్, సైప్రస్ పిలుపునిచ్చాయి. ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియాడెస్ పాకిస్తాన్ను తప్పుపడుతూ ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించిన మోదీ, నికోస్ కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. విమానయానం, వాణిజ్య నౌకాయానం సహా మొత్తం 4 రంగాల్లో సహకారంపై భారత్, సైప్రస్ మధ్య 4 ఒప్పందాలు కుదరగా అందుకు సంబంధించిన పత్రాల్ని ఇరు దేశాల మంత్రులు, అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్కు మద్దతిస్తున్నందుకు సైప్రస్ అధ్యక్షుడికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు. Given its location, Cyprus appreciates the threat that terrorism poses to the global peace and stability. India itself has been battling cross-border terrorism for decades. We agreed that there is an urgent need for all countries to decisively act against those states who generate, support, shelter and sustain these factories of violence in our regions. The President and I discussed the need of creating a comprehensive global legal framework, particularly through early conclusion of the Comprehensive Convention on International Terrorism.